రాష్ట్రంకి వందనాలు. మీ అందరికీ కూడా నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం మా పాపది. ఫస్ట్లో పెళ్ళయిన తర్వాత 2 నెలలకి మరి కొన్ని మనస్పర్ధల వల్ల, కొన్ని బాధల వల్ల మరి నా భర్తతో సరిగ్గా ఉండేదాన్ని కాదు. మరి గొడవ పెట్టుకో మరి మా ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు మరి నాకు 2వ నెల ఇష్టంగా కూడా ఉండేదాన్ని కాదు నా భర్తతోటి. మరి అది చెప్పి మా అమ్మ మరి దేబెట్టింది. తర్వాత చేసి ఇంకా మరి నా మనసు మార్చాడు దేవుడే. మరి ఆ తర్వాత ఇంకా 9వ నెలలో ఇంకా మా అమ్మ తీసుకెళ్ళిపోయింది. ఇంకా అదని ఇదని అనేసి అన్నారు. ఇంకా ఆపరేషన్ అయితే ఏదోలాగా జరిగింది. ఇంకా పాప పుట్టింది. పాప అయినా బాబైనా సరే ఎవరో ఒకరు పుట్టారు. మరి దేవుడు ఏదో ఒక బహుమానాన్ని ఇచ్చాడు మరి నాకు. మరి పుట్టిన తర్వాత కూడా మరి 9 రోజుల తర్వాత మరి యూరిన్కి వెళ్ళలేదనేసి చాలా బాధపడ్డాం. మరి అప్పుడు అయితే మరి 3 హాస్పిటల్ దాకా తీసుకెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు చూడండి యూరిన్కి వెళ్ళకపోతే చిన్నపిల్ల ప్రాబ్లం అనేసి అన్నారు. అంటే తర్వాత చేసి ఇంకా నేను బాధపడి తండ్రి ఏంటి ఇప్పుడు దాకా కూడా 2-3 హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా, చిన్నపిల్లల్ని హాస్పిటల్ సాయంత్రం తీసుకెళ్ళాలనేసి అంటే ఏంటి తండ్రి అని బాధపడితే తర్వాత యూరిన్కి వెళ్ళినప్పుడు మరి అప్పుడు దేవుడు కార్యం చేశాడు. మరి అలాగే ప్రతి నెల కూడా నా ఏదో ఒకటి మరి రావడమే. చిన్నపిల్ల మరి ఏదో ఒకటి మరి రావడం చాలా బాధపడుతుందని మరి అలాగే మరి 8వ నెలలో మీ అందరికీ తెలిసిందే మరి మంచం మీద నుంచి పడిపోయింది. అప్పుడు స్కానింగ్లో కూడా మరి ఏది లేకుండా దేవుడు మరి కార్యం చేసాడు అప్పుడు. మరి అలాగే 9వ నెలలో మరి పుడతాలు తీపించాలనేసి నేను మరి సిద్ధపడ్డాను. మరి కొన్ని కారణాల వల్ల అయితే నా భర్త రాలేడు. కానీ రాకపోయినా సరే నేను ఏ విషయంలో కూడా భయపడకుండా దేవుడు నన్ను ధైర్యపరిచి మరి ఆ కార్యంలో మరి అన్నిటిలోనూ కూడా దేవుడే ఉండి జరిపించాడు. మరి అలాగే మరి ఈ 3 రోజుల నుంచి కూడా మరి బలహీనతగా ఉంది. మరి చాలా బలహీనతగా ఉంది. రాత్రులు అది పడుకోవట్లేదు. మరి జ్వరం అది ఎక్కువగా వచ్చేస్తుంది. మరి మా పాప కోసం మరి ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం అంతా మరి దేవుడు ఎంతగానో మరి నా బిడ్డకి ప్రతి విషయంలో మరి కాచి కాపాడాడు అనేసి ఈ కృతజ్ఞతల ఆరాధన జరిపించుకుంటున్నాం. మరి అలాగే మరి తల్లిదండ్రులైన మేము కూడా మరి బిడ్డను ఎలా పెంచాలో అటు జ్ఞానం మరి దేవుడు మాకు నేర్పించేలాగా, అలాగే నాకు కూడా కొన్ని మరి బలహీనతల విషయాలు ఉన్నాయి. మరి దేవునితో అయితే నేను చెప్పుకుంటున్నాను. మరి ఎవరికి కూడా చెప్పినా సరే వినేసిపోతారు. మరి అలాంటి విషయాలు అవి మరి ఎవరు పట్టించుకోరు. మరి నేనైతే బాధపడుతూ ప్రార్థన చేసుకుంటున్నాను. మరి నా కోసం నా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే నా భర్తను జ్ఞాపకం చేసుకోండి. మరి ఆటో ప్రయాణం అంతట్లో కాపుదలు ఉండేలాగా, మరి మా అత్త మామకి మరి వ్యాపారంలో కూడా సమృద్ధి కలిగేలాగా నాకు ఇచ్చిన పెద్ద మరదల్ని వాళ్ళ భర్తని పిల్లల్ని జ్ఞాపకం చేసుకోమని, అలాగే చిన్న మరదల్ని పిల్లల్ని భర్తని జ్ఞాపకం చేసుకోమని, మరి ముఖ్యంగా మరి ఆరాధన అంతట్లో కూడా మరి దేవుడు కాపుదలు ఉండేలాగా, ఎక్కడ కూడా మరి ఏ లోటుపాట్లు లేకుండా మరి ఈ బిడ్డకి ఇంకనూ చక్కటి ఆరోగ్యం ఉండేలాగా మరి జ్ఞాపకం చేసుకోమని, మరి నా సాక్ష్యంలో ఏమైనా తప్పులు ఉంటే దయతో క్షమించమని మీ అందరికీ వందనాలు. దేవునికి వందనాలు. హలో, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులరా, నేను కూడా 2 మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సాక్ష్యం ఏంటంటే, మొదటిగా ప్రభునందు నా తోటి సహోదరులకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. అలాగే దైవ సేవకులు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. సాక్ష్యం ఏమిటంటే, ఈ మీటింగ్ ఎట్టడానికి కారణం ఏంటంటే పాప కోసం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని. గర్భఫలం ఏహొచ్చు బహుమానం కాబట్టి ఆయన చేసినది ఏ మేలు కూడా మనం మరువకూడదు. కాబట్టి ప్రతిదానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి మన బద్దులమై ఉన్నాం. కాబట్టి అందు నిమిత్తం పలువురికి దేవుని వాక్యాన్ని వినిపించాలని సదుద్దేశంతో ఈ మీటింగ్ అని ఏర్పరచడం జరుగుతుంది. అంతేగాని వేరే కారణాల ద్వారా ఏమీ కాదు. కాబట్టి సమయం అవుతుందని ఎవరు కూడా బాధపడకుండా, ప్రాముఖ్యంగా ఎంత కష్టపడి పెడుతున్నామంటే కేవలం వాక్యం మీకు వినిపించడానికి తప్ప మరొకటి ఏమీ లేదు. కాబట్టి సమయం అవుతుందని ఎవరు కూడా బాధపడకుండా దైవ సేవకులు చెబుతున్న ప్రతి విషయాన్ని గమనించి అట్టి విధంగా మీ అందరూ కూడా ఈ లోకంలో జీవించాలని
ఈ మాటలు మనవి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంతన ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నా దేవా దేవా నీకే స్తోత్రం. ఇవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. స్తోత్రం, ఆమేన్. చప్పలతో ప్రభు సన్నిధిని ఆరాధన చేద్దాం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నా దేవా దేవా నీకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కని అద్భుతమైన సాక్ష్యం. వారి హృదయాల్లో ఉన్నటువంటి భారం, వారికి ఉన్నటువంటి ఆసక్తి, దేవుని సన్నిధిని బట్టి వారు కనపరిచిన విధానం మనందరినీ ప్రియులరా ఎంతో సంతోషపరుస్తూ ఉంది. కుటుంబాన్ని బట్టి, వారిని బట్టి, అలాగే ఈ దినం చక్కని అద్భుతమైనటువంటి ఈ సందర్భానికి కారణమైనటువంటి కుమార్తె, చిన్న పాప, అమ్మాయి కొరకు దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని రియాన్షిక గ్రేస్ని బట్టి మనందరము ప్రభుని స్తుతిద్దాం. ఈ సమయంలో మరి చెప్పబడిన ఈ సాక్ష్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించాలని మనవి చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ మోకరించగలిగిన వారు మీకు అవకాశాన్ని బట్టి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీవించండి ప్రియులారా. ఈ సమయంలో అమీనాబాద్ గ్రామంలో పరిచయం చేస్తున్న ప్రసాద్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి ప్రార్థనలో ఏకీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, దయగల రాజా, కృపగల దేవా, నీకే స్తుతులు. తండ్రి యొక్క సాయంకాల సమయమున ప్రభా నీ సన్నిధిలో నిలబడి ప్రభా తండ్రి, అలాగనే కృపారావు, అలాగనే నీ కుమార్తెగా అనుగ్రహించిన చిన్న కుమార్తెను బట్టి ప్రభా, ఆయా సంవత్సర రోజులు ప్రభా నువ్వు కాసి కాపాడి భద్రపరిచి నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి కృతజ్ఞతగా ప్రభా తండ్రి ఈ కోడుకుని ఏర్పాటు చేసిన
తండ్రి తమ్ముడి యొక్క కుటుంబాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న నాన్న నీకు కొందనాలు. అలాగని ప్రభా తండ్రి, అలాగని ప్రభా కుమార్తెను ఉద్దేశించి, అలాగని ప్రభా తండ్రి ఈ భూమి మీదకి నీ పిల్లలుగా మమ్మల్ని ఎందుకు పంపించావు ఈ లోకంలోనికి తండ్రి, దాని యొక్క పరమార్థం ప్రభా నీ సేవకుల ద్వారాగా మాట్లాడించమని తండ్రి, ఎత్తబడిన నీ యొక్క మాటలను బట్టి ప్రభా నీ పిల్లలుగా మేమందరూ కూడా నీ కొరకు ఉన్నతంగా బ్రతికే మంచి బ్రతుకులు తండ్రి నీ పిల్లలుగా మాకు అందరికీ అనుగ్రహించమని, అలాగనే చెబుతున్న నీ సేవకులను కూడా తండ్రి నీ యొక్క ఆత్మచేత తండ్రి పట్టుకొని ప్రభా నీవే మాట్లాడమని మా ప్రభును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హలో హలో నువ్వు పుట్టకే తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టకే తెలిసింది ఓ తండ్రి అనుభవం, పుట్టకే తెలిసింది బిడ్డ పేగు బంధము, దేవుడు తెలిపాడు గర్భం పండించి తల్లి తండ్రి బంధము, ఇలా తెలిపాడు ఇలా చూపాడు తన ప్రేమే నీలో ఉంచాడు, తల్లిదండ్రిగా నిన్ను చేశాడు, నువ్వు పుట్టకే తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. నువ్వు వడిలోకి వస్తావని మోసానురా నవమాసాలు, నా చేతులతో తాకాలని అడిగానురా రాగానే, తల్లంటే తండ్రంటే పుడితేనే తెలిసిందిరా, నువ్వు వడిలోనే నవ్వేస్తే కష్టమంత మరిచానురా, ఈ తల్లి తండ్రిని చేశాడని చెప్పారురా తొలి నరులేరా, నీ తల్లిదండ్రులని సన్మానించాలని చెప్పాడురా ఆ దేవుడురా, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం, ఏ అవయవాలు చేయాలని అమ్మా నాన్న అనుకోలేదురా, మా రూపంలో కావాలని అనుకున్న పుట్టుటలేదురా, జన్మంటూ జరిగిందంటే ఆ దేవుని దయ వలనేరా, నీకమ్మంటూ బ్రతికుందంటే ఆ దేవుని సెలవేనురా, ఈ జీవితం ఆ దేవుడే ఇచ్చాడని చెప్పాలిరా, ఇది చెప్పాలని ప్రతి మనిషిని పుట్టిస్తాడురా ప్రతిగా ఆ దేవుడురా, నువ్వు పుట్టాకే
తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం, పుట్టాకే తెలిసింది బిడ్డ పేగు బంధము, దేవుడు తెలిపాడు గర్భం పండించి తల్లి తండ్రి బంధము, ఎలా తెలిపాడు ఎలా చూపాడు తన ప్రేమే నీలో ఉంచాడు, తల్లి తండ్రిగా నిన్ను చేశాడు, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కలిగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో వర్తమానాన్ని విందాం. దైవ సందేశాన్ని అందించడానికి రవీంద్రపురంలో పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ దైవ సహాయం గారిని దయచేసి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. చప్పలు కొడుతూ వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సమయంలో నేను వాక్య సందేశాన్ని అందిస్తారు. దయచేసి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విందాం. ఒక 10-15 నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన స్వామి, కృపరావును ఆదస్సను ప్రేమించి మీరు ప్రసాదించిన బహుమానాన్ని బట్టి కృతజ్ఞతలైనా. ఈ లోకంలో పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ సంకల్పం లేనిదే ఏది జరగదనైనా. అది మీరు ఇచ్చే బహుమానం. వీరిని ప్రేమించి వీరికి బహుమానాన్ని ఇచ్చారంటే వారిని నమ్మారు నాయన. వారిని మీరు నమ్మారు. నేను ఇచ్చిన బిడ్డని నా కోసం పెంచుతారని. ఈ తరం వారికి సేవ చేసి యోధురాలుగా తీర్చిదిద్దుతారని, నా పని కొరకు ఉపయోగపడే సాధనంగా మలుస్తారని ఆశపడ్డారు, కలలు కన్నారు. అది తల్లిదండ్రులుగా వారు గుర్తిరిగి చిన్ననాటి నుండే మీ వాక్యంలో, మీ జ్ఞానంలో, మీ కృపలో బిడ్డను పెంచడానికి సహాయం చేయండి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కూడి వచ్చిన ప్రతి వ్యక్తిని బట్టి, సేవకులను బట్టి, స్థానిక కాపరి గారు వారి పరిచర్యను సమస్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కొద్ది మాటలు ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని అందించండి. యేసు నామములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మొదటికి సమయ సందర్భాలను బట్టి మనందరి కన్న తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు, వేదిక మీదనున్న దైవ సేవకులకు, నా తోటి సేవకులకు, నన్ను ఆహ్వానించిన తమ్ముడు కృపారావు, వారి కుటుంబ సభ్యులకు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా మనసార వందనాలు. 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా వద్దు, భోజనాలు ఉన్నాయి కాబట్టి మనం త్వరగా ముగించుకోమం. ఈ భూమి మీద మనుషులుగా మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నాకు అనుకూలంగా ఉండాలి ఏదైనా. అయిపోయింది నా మెసేజ్. ఏదైనా ఎలా ఉండాలి చెప్పండి? నాకు అనుకూలంగా ఉండాలి, నాకు తగినట్లుగా ఉండాలి, నేను అనుకున్నట్లుగా జరగాలి, నా అభిరుచి నేను నెరవేర్చుకోవాలి. మనం బట్టలు కొన్నా, ఒక ఇంటి నిర్మాణం చేసుకుంటున్నా, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటున్నా, వివాహం కోసం ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటున్నా, ఒక ఫుడ్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నా, ఏదైనా కూడా మనకు అనుకూలంగా ఉండాలి. అప్పుడే మనకు సంతోషం. ఇది నెగిటివ్ యాంగిల్లో కూడా మనం ఆలోచిస్తే, చెడు చేసేవాడు కూడా చెడు కూడా వాడికి అనుకూలంగా ఉంటే వాడి మనసుకు సంతోషం. కానీ దేవుని దగ్గరికి వచ్చి మనం ఆలోచిస్తే, దేవుని యొద్ద చెడుకు చోటు లేదు. ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు.
ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు కూడా నాకు అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నాడు. ఇందులో స్వార్థం ఉందంటారా? ఇది మంచి నిర్ణయం కాదంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భూమి మీద బ్రతుకుండగా ఒక ఇల్లు కట్టుకోవడం అనేది, సొంత ఇల్లు అనేది ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి కళ. షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. ఆ ఉన్న సెంటులోనో, అర సెంటులోనో, సెంటున్నరలోనో, 2 సెంట్లలోనో మనకు నచ్చినట్టుగా మనం కట్టుకుంటాం. మనకు నచ్చినట్టుగా దాన్ని రూపుదిద్దుకుంటాం. అవసరమైతే 10 రూపాయలు అప్పు చేసైనా మంచిగా దాన్ని నిర్మించుకుంటాం. ఆ ఇంట్లో మనం ఉండాలి. ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. ఎవరన్నా వచ్చి చూసినా కూడా అందంగా ఉందని మెచ్చుకోవాలి. అది మనకు అనుకూలంగా ఉండాలి. అది మనకు ఉపయోగపడాలి తలదాచుకోవడానికి. ఇలా మీరు ఆలోచిస్తే ప్రియులారా, భూమి, ఆకాశము, మహాకాశములు సహితము పట్టజాలని దేవుడు ఆయన కూడా ఉండటానికి ఒక ప్లేస్ ఎంచుకున్నాడు. ఆయన కూడా ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక ఇంటిని నిర్మాణం చేసుకున్నాడు. ఆ నిర్మాణం ఏదో కాదు, మానవ దేహం. 119వ కీర్తన, మన్నించండి, 139వ కీర్తన 13వ వచనం ఒకసారి మనం చదువుతాం. 139వ కీర్తన 13వ వచనం మనం చదువుదాం. నా అంతరింద్రియములను నీవే కలుగజేశావు. ఆయన ఉండడానికి నివాసంగా ఏర్పాటు చేసిన మానవ దేహం ఎక్కడ చేశాడో చెప్తున్నాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు దేవుడా నీవే. కృపారావు కాదా? కాదు. ఆ బిడ్డకు ఆ రూపాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? తల్లి గర్భములో, అదస్స గర్భములో ఆ రూపాన్ని, ఆ నిర్మాణాన్ని చేసింది ఎవరు? దేవుడే. 127 కీర్తన మనం చాలాసార్లు చదువుకుంటాం. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? వెంటనే రాస్తాడు, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. కృపారావుకి ఏమీ తెలియదు. భార్య భర్తలుగా వారి ధర్మాన్ని నెరవేరుస్తారు, కానీ గర్భములో ఒక అందమైన ఆకారాన్ని, ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, కానీ మానవుడి కంటే అందమైంది మరొకటేది లేదు. కాబట్టి ఒక అందమైన నిర్మాణాన్ని ఎవరు చేశారు అంటే దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? ఏం చేయాలని చేశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఎందుకు ఈ నిర్మాణాన్ని దేవుడు చేసుకున్నాడు? కారణం ఏంటి అని అంటే ఆన్సర్ అక్కడ దొరుకుతుంది. అయితే క్రీస్తు తండ్రి అయిన దేవునికి కుమారుడై ఉండి దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల, ఆ తర్వాత పాయింట్ నోటీస్ చేయండి, మనమే ఆయన ఇల్లు. చాలాసార్లు చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? నీ దేహం దేవునికి ఆలయమని నీ వెరుగవా? పరిశుద్ధాత్ముడు నీలో నివసించుచున్నాడని నీకు తెలియదా? ఇంకా రెఫరెన్స్లు కోట్ చేయట్లేదు, టైం అయిపోద్ది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18 నుండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:20 నుండి ఈ వచనాలలో వ్రాయబడిన మాటలేంటో తెలుసా? నీ దేహం దేవునికి ఆలయం. చాలన్నయ్య, ఈ దేహం ఏంటంట? దేవుని ఆలయం. అంటే దేవుడు కట్టుకున్న ఇల్లు. ఇందాక మనం చదువుకున్నాం, మనమే ఆయన ఇల్లు అని చదువుకున్నాం హెబ్రీయులకు రాసిన పత్రికలో. రైట్. మన ఇల్లు మనకు అనుకూలంగా ఉండాలి, మన ఇల్లు మనకు ఉపయోగపడాలి. అర్థమవుతుందా? మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. మరి దేవుడు పరిశుద్ధుడు, ఇంటి నిర్మించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఇందులో ఆయన ఉండాలని. మరి ఆయన ఉండి ఇల్లు ఎంత అందంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఆలోచిస్తున్నారా? ఆకాశ మహాకాశములు సైతం పట్టజాలని దేవుడు నీలో నాలో ఉండాలనుకుంటున్నాడు ప్రియులరా. మరి దేవుడు ఉండాలి అంటే దేవునికి అనుకూలంగా ఉండాలి ఇల్లు. అందులో ఎలుగు చచ్చింది, ఏ పందుకొక్కు చచ్చింది, అందులో సంసారం చేయగలమా? చేయలేం.
సో పాపిష్టి జీవితం జీవిస్తూ భక్తులమని చలామణి అవితే కుదరదు. ఎందుకంటే పాపిష్టి జీవితం అనేది ఎలుక చచ్చిన ఇంటితో సమానం, పందికొక్కు చచ్చిన ఇంటితో సమానం. అందులో సామాన్య మానవుడే ఉండనప్పుడు పాపాలు మనలో ఉంటే దేవుడు మనలో ఉండలేడండి. ఒకడు నీతికి పాపమునకు దాసుడిగా ఉండలేడు, ఒకడు ధనానికి దేవునికి దాసునిగా. ఎన్ని మాటలు చెప్పాలి చెప్పండి. కాబట్టి ప్రియులరా, ఈ అందమైన నిర్మాణాన్ని దేవుడు ఎందుకు చేశాడంటే దాన్ని పవిత్రంగా ఉంచాలని, అందులో పరిశుద్ధుడైన దేవుడు నివసించాలని. ఈ దేహంలో ఈ అవయవాలన్నీ దేవునికి ఇష్టంగా అనుకూలంగా ఉంచాలని, ఉండాలని. అది రోమిలికి రాసిన పత్రిక 12:1 అన్నాడు. లాస్ట్ వర్డ్ ఇది, ముగించేస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 12 మొదటి వచనంలో ఏమన్నాడు చూడండి. సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా. ఏంటట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ దేహాలను ఆయనకు సమర్పించడం. చాలండి. ఇట్టి సేవ కిందకి వెళ్తే అంటాడు మీకు యుక్తమైనది అన్నాడు. అర్థమవుతుందా? ఇట్టి సేవ పవిత్రంగా బ్రతుకుతూ ఈ శరీరాన్ని దేవునికి సంపూర్ణంగా, పూర్తి హక్కులు దేవునికి, మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదు దేవుడిచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:18 మనం చదివితే శరీరములో ప్రతి అవయవాన్ని దేవుడు తన చిత్త ప్రకారము ఉంచును అని వ్రాయబడింది. శరీరంలో ప్రతి అవయవాన్ని ఎవరిష్టాలు నెరవేర్చడానికి? దేవుని ఇష్టం నెరవేరాలంట, దేవునికి అనుకూలంగా మలచబడాలంట. మరి మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది దేవునికి ఇష్టంలే అని ఆయనకి తగిలించేస్తాం. అంటే మన ఇష్టాలని ఎవరికి తగిలించేస్తాం చెప్పండి? దేవుడికి తగిలించేస్తాం. మనం అలా కాంప్రమైజ్ అయ్యి బ్రతుకుతున్నాం. మనం ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మార్గనిర్దేశం చేసేది వాక్యం. వాక్యాన్ని బాగా చదవండి. ఈ వాక్యాన్ని చిన్ననాటి నుండే మీ పిల్లలకు అభ్యసింప చేయండి. వారిని నీతిగా, యథార్థంగా, పవిత్రులుగా, ప్రభు కొరకు సాధనాలుగా తీర్చిదిద్దండి. ఇంకా చెబుతూ వెళితే తెల్లారిపోద్ది. ద్వితీయోపదేశకాండం 6:5 మనం చదువుతుంటే తల్లిదండ్రులుగా ముందు వాక్యం పిల్లలకు తెలియాలి, ఆ తర్వాత ఈ వాక్యాన్ని పిల్లలకు నేర్పించాలి. అప్పుడు వారు పెద్దవారైనప్పుడు ఏమవుతారంట? బాలుడు నడవలసిన త్రోవ నడిపితే వాళ్ళు పెద్దోళ్ళు అయినప్పుడు ఏమవుతారట? ఆ త్రోవ నుండి తొలగిపారు. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కని వర్తమానం, చాలా క్లుప్తంగా సమయాన్ని బట్టి వారు కూడా మనతో పంచుకోవటం దేవునికి మహిమ. ప్రియులారా, ఈ సమయంలో మన స్థానిక దైవజనులు ఫస్ట్ జోసెఫ్ డానియల్ గారు కూడా కొద్ది సమయం, వారు కూడా సమయాన్ని బట్టి క్లుప్తంగా సందేశాన్ని ఇవ్వాలని మా ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఇంతవరకు దైవ సేవకులు చక్కటి విషయాలు జ్ఞాపకం చేస్తారు. మరి ప్రాముఖ్యంగా సహోదరులు కృపారావు, అలాగని వారి యొక్క సతీమణి హదస్స, వారిరువురిని కూడా దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి గర్భఫలమును బట్టి, అది బహుమానము గనుక ఆ బహుమానమును బట్టి దేవుని నామమును స్తుతించాలి అని బంధుమిత్రులను, స్నేహితులను, సంఘమును ఈ యొక్క స్థలమునకు ఆహ్వానించినటువంటి విధమును బట్టి మరొకసారి గనుడైనటువంటి యేసయ్య నామమును మన రెండు చేతులపైకి బిగ్గరగా ప్రభు నామమును స్తుతిందాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యొక్క లేఖనాలు మనము అనుదినము కూడా ధ్యానిస్తూ ఉంటాం. దేవుని యొక్క మాటలు దైవ సేవకులు బోధించినప్పుడు, దేవుని యొక్క మాటలు దైవ సేవకుల ద్వారా వింటూ ఉన్నప్పుడు చాలాసార్లు మనము ఆలోచనలు పడుతూ ఉంటాం. మన యొక్క బిడల విషయమై దేవుని చేత దీవించబడే విధానమును బట్టి, దేవుడు అనుగ్రహించేటువంటి మేలులను బట్టి, దేవుడు నడిపించేటువంటి విధానమును బట్టి ప్రతిసారి కూడా మనము ఆలోచన చేస్తాము. ఆ ఆలోచనను బట్టి మనకేమనిపిస్తుందంటే ఎలాగైనా ప్రభువుని స్తుతించాలి, ఇది కృతజ్ఞత కూడిక, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనేటువంటి ఒక విషయాన్ని
సహోదరులు ఇందాక సాక్ష్యం చెప్పినప్పుడు మనం విన్నాం. నిజమే, మనమందరము కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు దైవ సేవకులుగా మేము చాలా విషయాలు బోధిస్తున్నాం. అయితే మరి ప్రాముఖ్యంగా మొదటి బర్త్డేగా జరుపుకుంటున్నటువంటి కుమార్తె, ఆ కుమార్తె విషయమై ఆలోచన చేస్తే మంచేది చెడేదు అనేటువంటి విషయాలు కూడా ఆ కుమార్తెకి బహుశా కాదు కానీ అర్థంగా జాగ్రత్తగా ఆలోచించి చిన్న కుమార్తె. అయితే ఇప్పుడు వింటున్నటువంటి మాటలన్నీ కూడా నిజంగా మన బిడ్డల జీవితాలలో మనము ఎలా అప్లై చేయాలి, మన బిడ్డలను మనం ఎలా పెంచాలి, తర్వాత మన బిడ్డలు కూడా ఒకవేళ వారు ఊహ ఎరిగిన వారైతే ఆ మాటలు వారి యొక్క జీవితాలలో వారు పదిలిపరుచుకొని ఆ మాటల ప్రకారంగా ఎలా జీవించాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి ఈ యొక్క సమయాన్ని దైవ సేవకులకు అప్పగించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఇప్పటికే మీరు అందరూ కూడా అనుకోవచ్చు, చాలా సమయం అయిపోయిందండి పాస్టర్ గారు అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. ఏమండి, కృపారావు చాలా ప్రయాసతో ఈ యొక్క వేదికను ఏర్పాటు చేశాడు. అలాగనే చాలా ప్రయాసతో ఇక్కడ ఉన్న వారందరినీ కూడా సమకూర్చడానికి చాలా ప్రయాసపడ్డారు. అంత మాత్రమే కాదు, జాగ్రత్తగా ఆలోచన చేయండి, వారు ప్రయాసపడుతున్నటువంటి విధానంలో సమయం కూడా దాని పని అది జరిగించేసింది. ఏమండి, మనం అనుకున్నాం 6 గంటలకు ప్రారంభిద్దామని. ఎన్ని గంటలకండి? 6 గంటలకు ప్రారంభిద్దాం అనుకున్నాం, కానీ సమయం కూడా దాని పని అది జరిగించింది. 7 అయిపోయింది. సమయం అంతా కూడా ముందుకు పరుగులు తీసింది. కనుక సహోదరులు అన్నారు, కొంత ఆలస్యం అయినా పర్లేదండి, నేను పెట్టుకోగా ఈ యొక్క కూడికని ఏర్పాటు చేసుకున్నానండి అనేటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. మీరు కూడా దయించి ఈ యొక్క మాటలను అర్థం చేసుకుంటారని నేను ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అలాగనే వేదికను అలంకరించినటువంటి సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం, పరిశుద్ధ గ్రంథాలు తెరచి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 11వ లేఖన భాగాన్ని చదవగలిగిన వారు ఎవరైనా ఒకవేళ చదవాలనేటువంటి ఆశ మీకున్నట్లయితే ఒకసారి చదవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియచేయనిదేమనగా నేను నీకు సంతానమును కలుగజేయదును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దావీదు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి అనుభవాలని బట్టి చాలా సార్లు దేవుని ఎదుటికి వెళ్ళి చాలా పర్యాయాలలో దేవుని ఎదుట మొరపెట్టినటువంటి దినాలు అతని జీవితాలలో ఉన్నాయి. అలాగనే ప్రవక్తల ద్వారా అనేక విధాలైనటువంటి సంగతులను వినినటువంటి సమయాలు తన జీవితంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట వ్రాయబడింది. దేవుడు తన జీవితంలో ఏదైతే జరిగిస్తానన్నాడో, ఏదైతే ఇస్తానన్నాడో, తన మాట ప్రకారంగా అది ఇస్తాడు అని దావీదు నమ్మాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక దైవ సేవకులు జ్ఞాపకం చేశారు, నమ్ముట ద్వారా మన జీవితాలలో జరిగేటువంటి కార్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ రాయబడినటువంటి విధానం ఏమిటంటే, దేవుడు అతనితో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా దావీదును ఆశీర్వదించాడు. శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి. అనేక విధాలుగా శత్రువులందరూ కూడా అతని మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు దావీదు జీవితంలో ఉన్నాయి. అయితే దేవుడు దావీదును ఏ విధంగా హెచ్చిస్తానన్నాడో, ఏ విధముగా ఘనపరుస్తానన్నాడో, ఏ విధముగా రాజుగా ఏలుటకు అవకాశం ఇస్తానన్నాడో ఆ విధముగా నడిపిస్తున్నటువంటి దినాలు ఆ దినాలలో అతడు ఉండేటువంటి పురమును బట్టి, అతడు నివాసం చేసేటువంటి గృహమును బట్టి ఆలోచన చేసి, మానవుడు నివాసం చేసేటువంటి గృహాలే ఇంత సుందరంగా ఉంటే, మానవుడు నివాసం చేసేటువంటి గృహాలే ఇంత రమ్యముగా ఉంటే, దేవుడు నివాసం చేసేటువంటి మందిరము ఇంకెంత రమ్యముగా ఉండాలి అనేటువంటి ఒక చిన్న ఆలోచన దావీదు మహారాజుకు వచ్చింది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో, మేమైతే సుందరమైనటువంటి గృహాలలో ఉంటున్నాం, కానీ దేవుని యొక్క మందసం ఎక్కడ ఉంది అంటే డేరాలలో ఉన్నది. దేవుని యొక్క మందసం ఎక్కడ ఉంది అంటే ఆ యొక్క డేరాలను గూర్చి వ్రాయబడినటువంటి విధానము ఆ పై వచనాల్లో మనము చదవగలుగుతాం.
అయితే ఇక్కడ దేవుడు మరలా నాతాను ప్రవక్తను బలపరిచి దావీదుతో మాట్లాడుతున్నటువంటి సంగతులను ఇక్కడ మనము చదవగలుగుతూ ఉన్నామో, ఆ సంగతుల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, నేను నీకు సంతానమును కలుగు చేయదును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్తా ఉన్నాడండి? నేను నీకు సంతానమును కలుగు చేయదును. ఈరోజు బిడల విషయంలో చాలాసార్లు మనము అలక్ష్యంగా ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఒకవేళ ఈరోజు కుమారులు అంటే చాలా మందికి ఇష్టం అండి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. కుమార్తెలు అంటే ఒకవేళ అంత ఉత్సాహం, అంత సంతోషం మనకు ఉండకపోవచ్చు. కానీ ఆ సంతోషము పూర్తిగా ఎవరికి తెలుస్తుంది అంటే, చాలా సంవత్సరాలుగా బిడ్డలు లేక, గర్భఫలము లేక, అనేక చోట్లకు తిరిగి అనేక విధాలుగా ప్రార్థనలు చేసి మొక్కని దేవుడంటూ లేడు అనేటువంటి సాక్ష్యాలను మనము ఈ లోకములో వింటూ ఉంటాం. వారికి తెలుస్తుందండి ఆ బాధ ఏమిటో, లోకములో నుండి వచ్చేటువంటి అవమానాలు ఏమిటో, లోకములో నుండి వచ్చేటువంటి నిందలేమిటో వారు అనుభవిస్తారు గనుక బిడ్డల యొక్క ప్రాముఖ్యత వారికి తెలుస్తూ ఉంది. సంవత్సరం తిరిగేలోగా పండింటి బిడ్డ మన కడుపున ఉన్నాడు అనుకోండి, మన చేతిలో ఉన్నాడు అనుకోండి, వారి యొక్క ప్రాముఖ్యత అంతగా మనకు తెలియదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు ఈ లోకములో మనల్ని ఉంచినప్పుడు మన పని మనం జరిగిస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క చిత్తము లేకుండా మన జీవితాలలో మనము దేనిని కూడా పొందుకోలేమండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇంకనూ ఆయన యొక్క సంతానమును గురించి రాస్తున్నటువంటి మాటలు 12వ వచనం, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. చూడండి, ఎవరిని హెచ్చిస్తానన్నాడు? నీ గర్భవశమున వస్తున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో. అప్పటికే దావీదుకు బిడ్డలు ఉన్నారండి. ఈరోజు ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలందరూ కూడా మంచివారిగా ఉన్నారా అంటే, ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా మంచి పేరుని సంపాదించుకుంటున్నారా అంటే ఎన్నటికీ కూడా లేదండి. ఈ లోకంలో కొంతమంది ఏమో దేవుని యొక్క దయ వలన ముందుకు నడిపించబడితే, కొంతమంది లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అప్పటికే దావీదుకు బిడ్డలు ఉన్నప్పటికీ దేవుడు మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని ఆయనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ సంగతి ఏమిటంటే, నీవు మందిరం కట్టాలనుకుంటున్నావు. ఆ మందిరమును కట్టించుటకు నేను నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నీకు నేను ఒక సంతానమును ఇవ్వబోతూ ఉన్నాను. ఆ సంతానము నేను అభివృద్ధి చేయబోతూ ఉన్నాను. ఆ సంతానము నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఆ సంతానము ద్వారా నీ యొక్క రాజ్యమును నేను స్థిరపరచబోతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన బిడ్డలకు దేవుడు అలాంటి ఆధిక్యత ఇస్తాడు. మన బిడ్డల పట్ల దేవుడు అలాంటి కృపను చూపబోతూ ఉన్నాడు. చూడండి, ఇదే మాట దినవృత్తాంతముల గ్రంథంలో కూడా వ్రాయబడింది. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 17వ లేఖన భాగం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 17వ లేఖన భాగం. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుష్యునితో మనుష్యుడు మాట్లాడునట్లు దయ పాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందెనని ఏం చేశాడంట దేవుడు? మాట ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మకమైన వాడు. ఆయన మాట ఇచ్చాడంటే 1000 తరములకు కూడా ఆ మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు దావీదుతో పలుకుతున్నటువంటి మాటలో ఆయన మాటిస్తా ఉన్నాడు. దేవుడు మాటిస్తా ఉన్నాడు, నేను నీ సంతానమును అభివృద్ధి చేయబోతా ఉన్నాను. నీ సంతానము ఘనత చెందును, నీ సంతానమును నేను హెచ్చించబోతున్నాను అనేటువంటి అనేక విధాలైనటువంటి ఆశీర్వాదములను దేవుడు దావీదునకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మరి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయములో అంటారు ప్రభువు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనములో, నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడయుండును, అతడు పాపము చేసిన ఎడల నరులతో కూడా నరుల దండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతనిని శిక్షింతును. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదండి, సామెతలు 13వ అధ్యాయములో,
తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడండి? జ్ఞానము కలిగిన వాడు అవుతాడు. ఇక్కడ సొలొమోనును గూర్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలో నేనే అతనికి ఏమయ్యుందును అంటే తండ్రినయ్యుందును. మన తండ్రి ఎవరు అంటే, ఒకవేళ బాహ్యంగా మనము కుమార్తె కొంత పెద్దదైన తర్వాత కుమార్తెను అడిగామనుకోండి, నా తల్లిదండ్రులు పేరు చెప్పమనగానే ఆ బిడ్డ నా తల్లిదండ్రులు ఫలానా వారు అని ఒకవేళ చెప్పొచ్చు. కానీ దేవునిని తండ్రిగా చేసుకున్నాం అనుకోండి, దేవుడే ఎలా పెంచాలో, ఎలా నడిపించాలో, ఏ మార్గము సరైనదో, ఏ మార్గము అనుకూలమో, ఏ మార్గము గుండా వెళితే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటామో అలాంటి మార్గమును నడిపించుకుంటాడు. చెప్పలు కొట్టి ప్రభునామము స్తుతిందా. చూడండి, ఇక్కడ దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాట, నేనే అతనికి తండ్రిని. ఇది చాలా బాధ్యత, దేవుడు తీసుకుంటున్నటువంటి బాధ్యత. ఆయన బహుమానం ఇవ్వడమే కాదు, ఆ బహుమానం పట్ల ఆయనకు ఉండేటువంటి శ్రద్ధ ఏమిటి అని ఆలోచన చేస్తే, నేనే అతనికి తండ్రినయుందును. ఒకవేళ పాపం చేశాడా, నరుల దండముతో అతనిని నేను శిక్షిస్తాను. శిక్షలో పెంచాలండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, నా యొక్క మాటలు నేను ముగిస్తా ఉన్నాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి అనేటువంటి విధానం ఇక్కడ రాయబడింది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన పిల్లలకు ఏమి రేపకూడదంటండి? కోపము రేపకూడదు. వారిని ఏం చేయాలి అంటే ప్రభువు యొక్క శిక్షలో పెంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి శిక్షలో పెంచాలంట? ప్రభువు యొక్క శిక్షలో పెంచాలి. దేవుడు అంటున్నాడు, సొలొమోనును గురించి వ్రాస్తున్నటువంటి విధానం ఏమిటంటే, నేను వారిని శిక్షిస్తాను, నరుల యొక్క దండము చేత వారిని శిక్షిస్తాను. ఈరోజు చాలా మంది ఈ మాటను తీసుకొని మీ పిల్లల్ని ఏం చేయాలంటే బండకేసి బాధాలని చెప్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఆ బండ అంటే క్రీస్తే అని చాలా మంది మాట్లాడేస్తున్నారు. 137వ కీర్తన ఒకసారి చదువుకుందాం. 137వ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట అక్కడ వ్రాయబడింది. ఆ మాటను మనము చదవగలిగితే, దేవుని యొక్క వాక్యం 9వ వచనం, నీ పసి పిల్లలను పట్టుకుని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఏమని చెప్పబడిందండి? నీ పసి పిల్లలను పట్టుకొని దేనికేసి కొట్టాలంట? బండకేసి కొడితే బ్రతుకుతారా? చాలా మంది దైవ సేవకులు బోధిస్తూ ఉన్నారు, నీ పసి పిల్లలను పట్టుకొని బండకేసి ఏం చేయాలంటండి? బాధాలి, కొట్టాలి. ఆ బండ అంటే ఎవరు అంటే క్రీస్తే అని బోధిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భం వేరు. ఆ సందర్భం ఏమిటంటే 8వ వచనంలో వ్రాయబడింది, పాడు చెయ్యబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడో. ప్రతీకారమును గూర్చి వ్రాయబడినటువంటి మాట. బబులోనీయులు ఒకానొక పరిస్థితుల్లో ఇశ్రాయేలీయుల జీవితంలో తీసుకొని వచ్చినటువంటి శ్రమలను బట్టి, వారి యొక్క బిడ్డలను అనేక విధాలుగా వేదనకు గురి చేసినటువంటి పరిస్థితులను బట్టి, వారి యొక్క బిడ్డలను మరణమునకు అప్పగించినటువంటి విధానమును బట్టి, మీ బిడ్డల జీవితాల పట్ల కూడా ఇలా ఒకవేళ ఎవరైనా చేస్తే ఎంత ధన్యత అనేటువంటి విషయాన్ని పలుకుతా ఉన్నారు. గనుక మనము మన యొక్క బిడ్డలను దేవునికి అప్పగించాలి. అక్కడ దావీదు అంటున్నారు, అయ్యా నీవు మాట ఇచ్చి ఉన్నావు, నీ మాట ప్రకారంగా నా సంతానమును నీవు అభివృద్ధి చేస్తావు. ఇంకా కింద వచనాలు మీరు చదివితే, ఆ కింద వచనాల్లో అంటాడు, యెహోవా నా కుటుంబము నీ సన్నిధిని నిత్యము ఉండినట్లుగా దాన్ని ఏం చేయాలంట? ఆశీర్వదించము. ఎక్కడ ఉండాలండి? దేవుని సన్నిధానములో ఉండాలి. దినవృత్తాంతముల గ్రంథములు అంటాడు, నీవిచ్చేటువంటి ఆశీర్వాదము ఎన్నటికీ కూడా ఆశీర్వాదముగా ఉంటుంది. చప్పలు కొట్టు దేవుని నామమును మహిమపరచుదాం. ఈ లోకంలో మనుషులు ఇచ్చేటువంటి ఆశీర్వాదం కొంతకాలం మాత్రమే అండి. ఈ లోకంలో మనుష్యుల ద్వారా పొందుకునేది కొంతకాలం మాత్రమే. కానీ దేవునికి మన యొక్క కుటుంబాన్ని అప్పగించగలిగితే, దేవుని యొక్క సన్నిధానమునకు మన యొక్క కుటుంబమును అప్పగించగలిగితే, మన కుటుంబం అంతా కూడా దీవెనకరంగా ఉండబోతూ ఉంది. దేవుడు ఈ మాటలు మన అందరి వినుకుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ యొక్క సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తా ఉన్నా.
మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు దేవుని వర్తమానాన్ని అందించిన దైవ సేవకులకు కూడా, వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సేవకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో ప్రియులారా, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 4-5 వచనాలు ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక ఉండినట్లు అన్నక్కడ ఆ మాట ఇంకా కంటిన్యూషన్ చదివితే చాలా విషయాలు రాయబడ్డాయి. కృతజ్ఞత గురించి రాస్తాడు, యథార్థతను గురించి రాస్తాడు, దేవుని యందు భయభక్తులను గురించి, ఆయన ఆజ్ఞలను గురించి అక్కడ ప్రియులరా రాయబడిన సంగతులను మనం చదివి ధ్యానిస్తాం. క్లుప్తంగా విషయాలు, ఆ సందర్భాన్ని మీ ఎదుటి పెట్టాలని ఇష్టపడుతున్నాను. దయచేసి ఈ మాటల మీద ధ్యానమించండి నా ప్రియులరా. ఈ 4వ వచనములో భక్తుడు అంటున్నాడు, స్తోత్రార్హ క్రియలు, దేవుని క్రియలను గూర్చి, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను దాచకుండా వారి పిల్లలకు మేము చెప్తాము అని. ఎవరు ఆ పిల్లలు అంటే దేవుని పిల్లలు, దేవుని సమూహము, దేవుని సమాజం. ఆ సమాజానికి పెద్దలైనటువంటి వారు చెబుతున్న మాటలు, ఇదిగో మీరందరూ కూడా పూర్వకాలపు సంగతులను తెలుసుకోవాలి, పూర్వకాలపు మాటలను మీరు ధ్యానించాలని చెప్పి ఆసాపు భక్తుడు ఈ కీర్తనలో ఈ మాటలు చెబుతున్నట్లుగా మనం చదువుతున్నాం. 2-3 వచనాలు అంటాడు అక్కడ, నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియులారా, గమనించండి, ఈరోజు మన పిల్లలకు పూర్వకాలపు సంగతులు తెలియదు. మన పిల్లలకు దైవ సంబంధమైన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను గురించి ఈరోజు మనం బోధించలేకపోతున్నాం. ఆనాడు పితరులైనటువంటి పెద్దలు ఎవరైతున్నారో ఇశ్రాయేలు తరాలన్నిటికీ కూడా జరిగిన సంగతులను, ఆశ్చర్య కార్యాలను, దేవుని మహిమను వివరించడం చూస్తున్నాం. దేవుని కట్టడలను గురించి పదే వారికి నేర్పిస్తున్నప్పుడు ఆ తరాలన్నీ కూడా ఆశీర్వదింపబడి దీవింపబడ్డాయి. వారు చెబుతున్న మాట, ఇదిగో మేము మా దినాల్లో ఇలాంటి విషయాలు విన్నాం, దేవుడు ఇలాంటి అద్భుత కార్యాలు చేశాడు, మా పితరుల పట్ల, మా పట్ల ఆయన చేసిన కార్యాలు ఎంతో ఘనమైనవి అని చెప్పి తన పిల్లల తరాలకు ఈ విషయాలను భక్తుడు ఈ కీర్తన రచిస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. ఈరోజు తాతలుగా, అమ్మమ్మలుగా, నాన్నమ్మలుగా ఉన్నటువంటి పెద్దలైన మీరు మీ పిల్లలకి చెప్పగలుగుతున్నారా? దేవుని భయాన్ని గురించి బోధించగలుగుతున్నారా? ఇందాక చెప్పా దైవజనులు, ఈ చిన్న పాపకు ఎంత చెప్పినా వినేటువంటి జ్ఞానం కానీ వయస్సు కానీ అమ్మాయికి లేదు. ఎదుగుతూ క్రైస్తవ బిడ్డలైన మనందరికీ ఒక ధన్యత ఉంది. ఎందుకు చెప్పగలరా మీరు ప్రియులారా? ఏమండి, ఒక్క నిమిషంలో చెప్పండి ఒక మాట. క్రైస్తవ బిడ్డలైన మనందరికీ ఒక ధన్యత ఉంది మన పిల్లలను బట్టి. ఏంటి ధన్యత? పసిప్రాయము నుండి వారు ఎదుగుతూ ఒక ఊహకు తెలుసుకుని దేవుని మందిరములో అడుగు పెట్టిన తొలినాళ్ల నుండి వారు పెరుగుతున్నటువంటి దినాల వరకు కూడా ఒక చక్కని సండే స్కూల్ అన్నది క్రైస్తవ సమాజంలో ఉంది. అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారు కానివ్వండి, అనుభవజ్ఞులు కానివ్వండి, ఇక్కడ దైవజనులు కానివ్వండి, మనందరం కూడా ఒక రోజున సండే స్కూల్లో అనేకమైన పాఠాలు నేర్చుకున్నాం. మన పెద్దలైనటువంటి అనుభవ జ్ఞానం కలిగిన దైవజనులు చెప్పనివ్వండి, మన తల్లిదండ్రులు చెప్పనివ్వండి, మన బంధుమిత్రులు చెప్పనివ్వండి, మన అన్నదమ్ములు, అక్కలు, వీరందరూ కూడా ఒక దినాన్ని అనేకమైన పాఠాలు నేర్చుకోవడానికి మన పసిప్రాయంలో సండే స్కూల్ తీసుకుని వెళ్ళిన ఆ దినాలు మనకు గుర్తుకొస్తున్నాయి. ఆ దినాల్లో కూడా, పూర్వపు దినాల్లో కూడా వారు దేవుని యొక్క మార్గాన్ని గురించి తెలుసుకున్నారట. రాను రాను కాలం మారుతా ఉంది. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టిన పరిస్థితులను బట్టి ఆశాపు భక్తుడు ఈ విషయాలు చెప్తున్నాడు.
మీ పిల్లల్ని మీరు అలా గాలికి వదిలేవద్దు. వారు ఈ లోకమును అనుసరించి జీవించి తమ జీవితాలను పాడు చేసుకోకుండా వారు ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించినట్లుగా గూఢ వాక్యాల వరకు నేర్పించండి. మర్మయుక్తమైన మాటలను వారికి బోధించండి. ఆయన ఆశ్చర్య కార్యాలు దాచకుండా వాటిని మీ పిల్లల తరాలన్నిటికీ కూడా చెప్పాలి అని చెప్పి మాటల్లో మనం చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండంలో కూడా అక్కడ అంటాడు, ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 11:19 అంటాడు, నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పాలి. ఏమిటి అవి అంటే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు పిల్లలకు మనం నేర్పాలంటే మొదట మనం నేర్చుకోవాలి. నాతో చెప్తారా అమ్మా? మొదట మనము నేర్చుకోవాలి. ఈరోజు ఈ సందేశం ఎవరికంటే తల్లిదండ్రులైన వారికి, కూడి వచ్చినటువంటి బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, వీరందరికీ మాటలు చెప్తున్నాను. మనందరము కూడా కుటుంబాలతో ఉన్నాం, పిల్లలతో ఉన్నాం. మనము నడిచిన మార్గాన్ని బట్టి, మనం ఎన్నుకున్న త్రోవని బట్టి మన పిల్లలు జీవించడానికి అవకాశం ఉంది. మన పిల్లలు మనల్ని చూసి నడుస్తారు. పిల్లలకు మొట్టమొదటి హీరో ఎవరు అంటే తన కుటుంబంలో తండ్రి, తన తల్లి మాత్రమే. వాడు ఏం చేస్తారో అదే. ఇదిగో ఏదైనా గొడవ పెట్టుకున్నా, ఏదైనా జరిగినా తన ఫ్రెండ్స్తో అంటారు, మా నాన్న వచ్చాడు. ఎవరు వచ్చారండి? మా నాన్నకి అన్నీ తెలుసు. మా నాన్న ఏదైనా చేయగలడు. నీతో గొడవ పెట్టుకుంటా, నేను కొడతాడని చెప్పి బెదిరించి తీసుకొచ్చి అప్పచెప్తా ఉంటారు పిల్లలు. కారణం ఏంటి తెలుసా? మన పిల్లలు మనల్ని చూస్తున్నారు. మన పిల్లలు మన ప్రవర్తన బట్టి దేవుని యొక్క వాక్యం చివరి ఒక్క మాట చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో దైవజనులు చెప్పారు, ఇందాక, తండ్రులారా మీ పిల్లలను కోపము రేపగా ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచుడి అని చెప్పి, శిక్షలో దేవుని యొక్క బోధలో మనం పెరుగుతున్నాము అన్నదానికి నిదర్శనం ఏంటంటే 6వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. ఏంటి ధర్మం, ఏంటి న్యాయం అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన తల్లిదండ్రులకు మనము విధేయులై ఉండటం ధర్మం. అలాగే పరలోకపు తండ్రి అయిన దేవునికి కూడా ఈరోజు మనందరము కూడా పిల్లలుగా ఉన్నాం. ఆయనకు మనము విధేయత చూపించాల్సిన వారమై ఉన్నాం. అక్కడ అంటాడు, ఒక వచనాన్ని కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానిపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవై ఉందువు. మనం దీర్ఘాయుష్మంతులమై ఉండాలంటే మొదట మన తల్లిదండ్రులకు లోబడి వారిని ప్రేమించి వారి యొక్క మార్గాలు నడుచుకుంటూ దేవుని యొక్క సన్నిధిని బట్టి విధేయులమై జీవిస్తే ప్రియులారా మన జీవితము ఎంతో సంతోషం, ఎంతో ధన్యం. ఈరోజు క్రైస్తవ సమాజంలో పిల్లలు మనం చూస్తున్నప్పుడు ఏమండి, లోకస్తులు చేస్తున్నట్లుగా లోక ఆచారాలను బట్టి, లోక పద్ధతులను బట్టి ఎవరో ఒక యాక్టర్ బ్రతికినట్లుగా ఎవరినో వారు మాదిరిగా పెట్టుకుని వారిలా జీవిస్తున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, నీకున్న మొదటి హీరో, నీకున్నటువంటి మొదటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా నీ తల్లి, నీ తండ్రి మాత్రమే. ఈరోజు నీ బలహీనతలు ఉన్నప్పుడు నీ అభిమాన హీరో వచ్చి నిన్ను ఓదార్చడు. నీ జ్వరం వస్తే 10 రోజుల్లో నీ ప్రక్కన నీ సినిమా యాక్టర్ వచ్చి కూర్చోడు, నీ పక్కన ఎవరో పడుకోరు. కానీ నీ తల్లికి తండ్రికి తప్పదు. కాబట్టి ఈరోజు యవన బిడ్డలైన మీకు, పసిప్రాయంలో చిన్న బిడ్డలకు తల్లిదండ్రులుగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేరటి మాటలను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభు యొక్క శిక్షలను, ఆయన యొక్క బోధలను మీ పిల్లలను పెంచండి. మీరు కూడా అనుదినము ఆయనలో ఫలించాలని దేవుని యొక్క పేరట దైవజనునిగా ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. ప్రభు మనందరి వినికిల్లో ఈ మాటలను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. నాతో కలిసి చెప్పండి, ఆమేన్, ఆమేన్. దయచేసి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీవించండి. ఈ వర్తమానాన్ని చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఈ కేక్ కటింగ్ కావాల్సినటువంటి ఏర్పాటు, అలాగే మన స్థానిక దైవజనులు క్రైస్ట్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు పాస్టర్ ఎం యోహాన్ గారు, నాన్నగారిని దయచేసి వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా ప్రభుత్వ మనవి చేస్తున్నాను. నాన్న జైపాల్ కొంచెం చేపట్టి తీసుకొచ్చి చిన్న ప్రార్థన దయచేసి అందరూ ఏకీవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, అత్యంత ప్రేమ స్వరూపి మా రక్షణకర్త, మీకు వందనాలు అయ్యా. ఈ దినం మా ప్రియుడు, మా సహోదరుడు ప్రభా కృపరావు సహోదరి అదర్శను ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభా ఆ చిన్నారి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపను బట్టి అయ్యా వారు ఎంతగానో ప్రయాసపడ్డారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి, అందరినీ స్థలానికి సమకూర్చడానికి. అయ్యా బంధుమిత్రులుగా ఉన్నటువంటి బిడ్డలు,
సంఘస్థులుగా ఉన్నటువంటి బిడ్డలు దైవజనులుగా మేము ఇందుని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం ప్రభా. ఇక జరగవలసిన కార్యక్రమం విషయమే ప్రార్థిస్తున్నాం ప్రభా. కేక్ కటింగ్ విషయంలో అయా బంధుమిత్రులు, అయా నాయన కుటుంబీకులు, అయా తండ్రి స్థలమందు కోడి బిడ్డను దీవిస్తుండగా వారి దీవెల్ని బిడ్డ మీద నిలిచినట్లు నీ కన్ను దృష్టి నిలపమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఆ బిడ్డను బట్టి తల్లిదండ్రులు లేని వారు, అమ్మమ్మలు, అయా నాయన తాతయ్యలు, అలాగే నానమ్మలు, తాతయ్యలు, బంధుమిత్రులందరూ కూడా ఆ బిడ్డను బట్టి ఎంతో సంతోషించాలి. ఆ రీతిగా ఆ బిడ్డను నాయన వయస్సు జ్ఞానమందు పెరిగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఎంతవరకు విత్తబడిన వాక్య సందేశాలు అయా మా అందరి జీవితాల్లో ఫలభరితం చేయమని, మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడిన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అస్సలు ఆలస్యం చేయవద్దు. ఈ చివరి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. కేక్ కటింగ్ చేస్తుండగా కృపారావు యొక్క తల్లిదండ్రులు అలాగే వారి యొక్క అత్తమామలు కూడా వేదిక మీదకి రండి. ఈ కేక్ కటింగ్ అనంతరం ప్రార్థన ముగింపు అవుతుంది కాబట్టి ప్రియులారా ఎవరు కూడా మరి ఎక్కడికి వెళ్ళిపోవద్దు. దయచేసి ఉండి ఇక్కడ బిడ్డలను ఆశీర్వదించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. సోదే అప్పారావు గారు, రూత్ అమ్మ గారు. దయచేసి అమ్మాయి తరపున ఆదర్శ వాళ్ళ పెద్దమ్మ గారు, అమ్మా రండి, పెద్దమ్మ గారు ఇద్దరు వచ్చారట, వాళ్ళు కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మనం లేట్ చేస్తే మనకి లేట్ అవుద్ది, ఎందుకంటే కార్యక్రమాలు భోజన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి త్వరగా ఒక 5-10 నిమిషాల్లో. వద్దులే, అలా ఉంచండి. ఇంకా దయచేసి ఈ సమయంలో చిన్న బిడ్డ కేక్ కట్ చేస్తూ ఉండగా ಎಲ್ಲರೂ కూడా శ్రద్ధ కలిగి బిడ్డను ఆశీర్వదిందాం. దైవ సేవకుల చేతుల మీదుగా పట్టుకో, అలా పట్టుకో. ఈ సమయంలో దైవజనులు ప్రార్థన చేస్తారు. స్తోత్రములు పరిశుద్ధుడా, కృప కలిగిన దేవుడా, నీకు వందనాలు తండ్రి. అలాగే నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నీ కాపుదల, నీ ప్రసన్నత నింపండి తండ్రి. అలాగే నీ ప్రభు నాయన అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు. నీ దీవెన, నీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచండి. నీ మహిమ, నీ దీవెనలతో, నీ ఆశీస్సులతో, ఆశీర్వాదాలతో మీరు ఆడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మీ కుడి చేయి పాప వైపు చూపించి ప్రార్థన లేకుండా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, అత్యంత ప్రేమస్వరూపి, మీకు వందనాలు నాయనా. అయా తండ్రి, ఈ దినమునైనా మరో నూతనమైన హితవస్త్రం కుమార్తె జీవితంలో మీరు ఇచ్చారు. అయా ఈ ఏడాది కాలం అంతా అయా నీ కృపలో భద్రపరిచి అయా తన చక్కని ఆరోగ్యం మీరు ఇచ్చారు. అయా బలహీనతల్లో నుండి కూడా నీ శక్తిని పరిపూర్ణం చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. అయా నీ కృపను బట్టి అనేకమైనటువంటి పుట్టినరోజు వేడుకలు వారి జీవితాల్లో అయా కుమార్తె విషయమే జరిగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కూడా వచ్చినటువంటి బంధుమిత్రులను అయా తండ్రి నాయన, అయా ఈ స్థలంలో ఉన్నటువంటి సేవకులను, అయా విశ్వాసులను
ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా తన యొక్క నాన్నమ్మ గారిని బట్టి, అలాగే ప్రభా తాతయ్య గారిని బట్టి నాయన, తన యొక్క ప్రభా అత్తయ్యలు మామయ్యలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే ప్రభు నాయన వారి యొక్క ప్రభు తండ్రి అమ్మమ్మలను బట్టి, అయ్యా నాయన తాతయ్యలను బట్టి ప్రార్థిస్తున్నారు. కుటుంబం అంతటిని బట్టి నీ కృపలోనైనా ఈ సంతోషాన్ని వారు అనుభవించడానికి, అయ్యా తండ్రి వారి సంతోషం వీరు పాలు భాగస్తులై ఈ స్థలానికి వచ్చి బిడ్డను దీవిస్తుండగా నీ కృప అయ్యా తండ్రి నిలిచినట్లు సహాయం చేయమని, జరగబోతున్నట్లు ప్రభు ప్రేమ విందులో కూడా అయ్యా తండ్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా జరిగినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామ సంపూర్ణ విజయం, అపవాద క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కూడిన మనకు, మరి ముఖ్యంగా ఈ బర్త్డే కార్యక్రమం జరిగించినటువంటి ఆ బిడ్డకు సదాకాలము తోడిని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి ఈ సమయంలో థ్యాంక్స్ తెలియజేస్తాను. ప్రియుల అందరికీ వందనాలు. వచ్చినట్టు మా మనమని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రభునందు వందనాలు చెల్లిచేస్తున్నాం. అలాగే భోజనం మీ కొరకు ఏర్పరచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మేమందరం వేడుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంగారు పడకుండా, అందరూ టైం వేస్ట్ అయిందని ఏమీ కూడా బాధపడకుండా అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మా కుటుంబం తరపున మీకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. The day that you were born, we thank God for you today. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. We thank God for you today. Remembering those nights they used to pray, that God will stand with you one day.